ఈరోజైతే మా ఇంట్లో వంట వేడివేడిగా అన్నం వండేసాను. తర్వాత ఏమో పొయ్యి మీద బండి పెట్టేసి ఇప్పుడు కోడిగుడ్డు పొరుడు చేసుకుందాం. అవి ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. తగినంత బాండీలో నూనె పోసాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. మనం చిన్న చిన్నగా ముక్కలు కోసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఒకటి వేసుకుందాం. ఏంటో పిల్లలు చాలా ఇష్టపడి తింటారు, మా పిల్లలు అయితే. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసాను. చిక్కడంత పసుపు సరిపోయేంత వేసుకోండి. నేనైతే కొంచెం మనం పసుపు ఎక్కువ వేసుకుంటాం, మీరు సరిపడంత వేసుకోండి. సాల్ట్ పసుపు వేసుకున్నాం కదా, ఇది చక్కగా ఇలా తిప్పుకుందాం. కాసేపు నూనెలో బాగా మగ్గనిద్దాం మూత పెట్టి. ఇప్పుడైతే ఉల్లిపాయలు కాస్త మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకుందాం. కారం వేసి కాసేపు మగ్గనిద్దాం. మళ్ళీ గుడ్డు ఒకటొకటిగా పగలగొట్టుకొని వేసుకుందాం. ఇది రెండో గుడ్డు, ఇది కూడా ఇలా వేసుకుందాం. ఇది మూడో గుడ్డు అన్నమాట. 3 గుడ్లు వేసాను. 3 ఉల్లిపాయలు. ఇట్లా వేసేసుకొని కాసేపు మగ్గనిచ్చి తర్వాత చెంచాతో తిప్పుకుందాం. చెంచాతో కొద్దిగా తిప్పేసుకుందాం. మూత పెట్టి మగ్గించుకుందాం కాసేపు. ఇప్పుడైతే కోడిగుడ్డు కూర రెడీ అయిపోయింది. కాసేపు మగ్గనిచ్చి ఇంకా స్టవ్ కట్టేసుకోవడం. మా ఇంట్లో కోడిగుడ్డు కూర నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.